అయ్యప్ప స్వామి మాల వేసుకున్నవారు ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ తినకుండా చాలా నిష్టగా ఉంటారు. ఒక పూట భోజనమే చేస్తారు. అయ్యప్ప స్వాములకి అల్లము, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ లేకుండా వంటలు ఎలా చేసి పెట్టాలో నేను నా వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. లేత తోటకూరను తీసుకొని మంచిగా కడిగి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. తుంచి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద టమాటాలను రెడ్వి తీసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకోవాలి, వేసేసుకోవాలి. టమాటా కాస్త ఫ్రై అయిన తర్వాత పైన తోలు ఇలా అవుతుంది చూడండి. అలాంటి టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేయాలి. కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తోటకూరని. చూడండి, ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. తోటకూర త్వరగానే ఫ్రై అవుతుంది. మిగతా తోటకూరను కూడా ఇలాగే వేసేసుకుంటూ స్పూన్తో కలిపేసుకోవాలి. రోటీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, సాల్ట్ వేయగానే తోటకూర త్వరగా మగ్గిపోయింది, వాటర్ కూడా దిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరేలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ కప్పు తీసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మొత్తము ఇలాగే పట్టుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిర్చిని తీసుకొని తుంచి వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తోటకూర ఫ్రైనంతా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు ముందుగానే వేసేస్తే ఆయిల్లో మాడిపోతుంది. మనము ఇప్పుడు తోటకూర పేస్ట్ని వేసుకున్న తర్వాత సైడ్కి అనేసి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఆయిల్లో కలిపేసుకోవాలి. దాని తర్వాత తోటకూరను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, మొత్తము ఇలా తోటకూరనంతా మిక్స్ అయిన తర్వాత ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయ్యప్ప స్వాములు చాలా ఇష్టంగా తింటారు. రోటీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దోశలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనే చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.